చెప్తున్నాడు, నాకేం తెలుసు మరి. ఇప్పుడు మీరు చదవండి, పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు. ఇప్పుడు మనం పొందే మేలులే కాదు, కీడులు కూడా ఉన్నాయిగా. మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, మరి కీడులు ఎవరు అనుగ్రహించారు? మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి. ఈ మాట మనం దేవుణ్ణి అడగొచ్చు, నీ సెలవు లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు, ఈ శోధన నాకు రాలేదు. ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా? నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా? నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా? లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరిచేయబడాల్సినవి సరిచేయబట్టానికి అనుగ్రహించావా? లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా? ఏ కారణం చేత అనుగ్రహించావు? నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడని బాప్తీసమిచ్చి యోహాను చెప్పాడు. దేవా, ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను, ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు. దేవుడు స్పందిస్తాడు. నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు, 3 సార్లు అడిగాడట. పౌలు నడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి, కర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి. మామూలుగా లేదు పౌలు పరిస్థితి. ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం, అట్టుంది పౌలు పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు. జనం వచ్చి అంటారు, అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా, వాడు బాగుపడ్డాడు. నీ నడుకట్టు తగిలిందా, మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి. నా నడికట్టుకి, నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి? పౌలు దేవుణ్ణి అడిగాడు 3 సార్లు, నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అది తీసేయని నన్ను అడగొద్దు, అది కొనసాగిద్ది అన్నాడు. అయినా నీకేం కాదు, నా కృప నీకుందన్నాడు.